డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కాలేజీల యాజమాన్యాలు 1500 కోట్లు అడిగాయని, ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని, మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫీజు రియంబర్స్మెంట్ పై త్వరలో కమిటీ వేస్తామని, కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం ఉంటుందని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామన్నారు భట్టి. ప్రైవేట్ కాలేజెస్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించారు.